డి నూనె కాసింపేరు 5వ రోడ్డు 13వ క్రాసు సచివాలయం వీధి. గత 30 సంవత్సరాల కిందట నాకు తినడానికి లేదు, ఉండడానికి లేదు. అది ఆలోచన చేసి పేదలకి సాయం చేయాలని అంతే. ఇంకా తప్పితే ఇంక రెండోది ఏం లేదు. నలుగురు నా మాదిరి అందరూ చేసినారంటే పేద సాధ అనేది ఉండరు అని నా అభిప్రాయం. అందులోనూ సంపాదించుకుంటారే కానీ ఎత్తి పెట్టుకునేదానికే చూస్తారే కానీ 10 మందికి సహాయం చేస్తాము అనే వాళ్ళు 100కి 10 మంది కూడా లేరు. ఈ ప్రకారంగా ఉన్న ముస్లింలలో ప్రతి 10 మందిలోనూ ఒకరు ఈ రకంగా ఆలోచన చేసి ఇలా బీద వాళ్ళు ఎవరే కానీ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండదు అని నా అభిప్రాయం. అంతే. ఇంతకుముందు ఊరికే మామూలుగా ఇండ్ల కాటికి పోయి అట్లా ఇట్లా ఇచ్చొస్తా అంటే 10-15 మందికి 20 మందికి నాకు బుద్ధి పుట్టింది, ఏదో నాకు సంపదగానే కలిగింది. దానికి సంవత్సరం ఈ రకంగానే ఇంకా పెంచాలని నా అభిప్రాయం. సహకరించిన వాళ్ళు మా అల్లుడు ఉల్లాయప, మనవళ్ళు నజీరు, మహమ్మదు, సల్మాను, సాదిక్, మా కుటుంబ సభ్యులందరూ కలిసి సహకరించి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి చేస్తాను. मैं नाम इलियास खान, मैं कासिम भाई का दोस्त हूँ। ये अल्लाह के सबसे हज़रत मोहम्मद रसूलुल्लाह सल्लम के तोफ़ैल से ये किट खिदमत देते हैं, डिस्ट्रीब्यूशन करती हैं पूरा। ये बहुत अच्छा काम हो, आइंदा भी अच्छा तरक्की करने का अल्लाह को दुआ करती हैं। हमें भी क्या अभी अच्छा करना को दुआ करता हूँ। ఇక్కడ పిల్లబ్బు నుంచి అన్నం చూసినాం. కాసిం అన్నని చాలా కష్టపడ్డ వ్యక్తి, సైకిల్లో నూనె వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే ఆయన ఈరోజు చాలామందిని చూసి ఆయన మనసు రంజాన్ తోఫా అందరికీ పేదలకి ఇస్తున్నందుకు ఇక్కడున్న మేము చాలా ఆనందపడుతున్నాము. ఇలాంటిది ఇంకా ముందుకి ఇంకా బాగా చేయాలని అల్లా కాసిం అన్నకి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.